ఈ రోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం మేరకు బీఆర్ఎస్ అధ్యక్షులు బీఎంసీ రామిడి రామరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈరోజు మన మహాత్మా గాంధీ 77వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి నివాళులు అర్పిస్తూ వడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోపల మా నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు 77వ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. అదే సందర్భంలో మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారం సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశానుసారము ఈరోజు ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధి విధానాలను ఈరోజు మహాత్మా గాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా మీరు చెప్తున్నటువంటి తప్పుడు హామీలు, తప్పుడు 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో మీరు మాట తప్పి దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు మహాత్మా గాంధీ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరు చేసినటువంటి అబద్ధం హామీలను ఈరోజు వర్ధంతి సందర్భంగా, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు మహానీయుడికి కనీసం వినతి పత్రం ఇస్తేనైనా బుద్ధి మారుతుందేమో, ఈ ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి బుద్ధి మారుతుందేమో, ఈ మంత్రుల బుద్ధి ఏమైనా జ్ఞానోదయం అవుతుందేమో అని చెప్పి ఈరోజు మా మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇకనైనా కానీ మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చండి, ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. మీరు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఇచ్చిందో, రైతులకు ఇచ్చినటువంటి మాట, కార్మికులకు ఇచ్చినటువంటి మాట, విద్యార్థులకు ఇచ్చినటువంటి మాట, ఏవైతే మాటలు ఇచ్చిందో ఆ మాటలన్నీ నిలబెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అన్ని హామీలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ అందరికీ బుద్ధి కలగాలని చెప్పి జ్ఞానోదయం కలగాలని చెప్పి ఇక్కడైనా మా మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చడం, ఆయననన్నా అయ్యా మహాత్మా గాంధీ గారు మీరన్నా ఈ యొక్క తెలంగాణ ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగిస్తారని చెప్పి వేడుకుంటూ ఈరోజు మా యొక్క టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి వినతి పత్రం ఇచ్చినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇకనైనా ఆయన ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి, ఇకనైనా మీరు మారండి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.